హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై హోమ్ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత నేను ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అదేంటో కాదు, పాలక్ కార్న్ రైస్. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో మనం సింపుల్గా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది లంచ్ బాక్సెస్లో కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని, కుక్కర్ హీట్ అయిన తర్వాత మనం బటర్, ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ వీడియోలో చూపించిన బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. వాటిని లైట్గా ఫ్రై చేసిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలానే 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు వేసి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి ఆనియన్స్ అని గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 స్పూన్స్ గరం మసాలా హోమ్ మేడ్ది మనం యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం మసాలాని ముందుగానే డ్రైగా చేసి పెట్టుకోవడం వల్ల మనం ఏ వంట అయినా కానీ మనం ఈజీగా వెంటనే అప్పటికప్పుడు చేసుకోవడానికి చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఇప్పుడు ఇది ఫ్రై అయ్యే టైంలో మనం పాలకూరని మంచిగా సాల్ట్ వాటర్తో వాష్ చేసి 2-3 టైమ్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా పాలకూరని బాగా కలిపి ఇందులో మనం పసుపు, ఉప్పు యాడ్ చేసుకుని కాసేపు ఒక 5 to 10 మినిట్స్ మనం మగ్గనివ్వాలి. ఇలా మగ్గినప్పుడు మనకి అందులో నుండి వాటర్ అనేది బయటకు వస్తుంది. సో అలా వచ్చేంత వరకు మనం పాలకూరని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. చూసారు కదా, ఇలా మనకి వాటర్ అనేది బయటకు వస్తుందన్నమాట. ఈ వాటర్ని బట్టి మనం వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇది మనకు ఒక 1/2 కప్ వరకు వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మనం దాన్ని బట్టి వాటర్ అనేది మనం రైస్లో యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ రైస్ తీసుకున్నాను. ఈ రైస్ యాడ్ చేసుకుని మనం ఆ మసాలాలన్నీ రైస్కి పట్టేలా మొత్తం అంతా బాగా కలుపుకుని ఒక 2 మినిట్స్ మనం అలా వదిలేయాలి. ఇప్పుడే ఆ మసాలా ఫ్లేవర్ అంతా మనకి రైస్కి పడుతుంది. సో మనం బాగా మిక్స్ చేసుకుని కాసేపు మగ్గనివ్వాలి రైస్ని కూడా. ఇలా కాసేపు మనం ఉంచిన తర్వాత ఇక్కడ నేను 1 కప్ రైస్కి 2.5 కప్స్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 కప్ వాటర్ అనేది మనకి ఆల్రెడీ పాలకూరలో వచ్చింది కాబట్టి నేను 2 కప్స్ వాటర్ని యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసి మనం మొత్తం అంతా బాగా కలుపుకుని ఫైనల్గా మనం సాల్ట్ సరిపోయిందా లేదా అనేది టేస్ట్ చూడాలి. సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి, తర్వాత యాడ్ చేసుకోవడానికి ఉండదు కాబట్టి. సో ఇలా సాల్ట్ అనేది చెక్ చేసుకున్న తర్వాత మనం స్వీట్ కార్న్ని యాడ్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ ముందే యాడ్ చేసుకుంటే బాగా సాఫ్ట్గా అయిపోతుంది కాబట్టి మనం లిడ్ క్లోజ్ చేసే ముందు యాడ్ చేసుకుని మనం లిడ్ క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది. స్వీట్ కార్న్ యాడ్ చేసి ఒకసారి కలిపేసుకుని మనం కుక్కర్ లిడ్ అనేది పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలి.
కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ప్రెషర్ అంతా రిలీజ్ చేసి కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసేటప్పటికి మనకి ఇలా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని మనం ఆనియన్ రైతాతో తినచ్చు, లేదంటే మనం ఏదైనా కర్రీతో అయినా తినచ్చు. హెల్దీగా, టేస్టీగా, చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది.